మెదక్ జిల్లా శివంపేట మండలం సీతారాం తండాలోని ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రిపూట పేలుడు జరగడంతో ప్రమాదం తప్పింది. కిచెన్ షెడ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి కిచెన్ షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. 60 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం పూట ప్రమాదం జరుగుంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు స్థానికులు. విద్యుత్ ప్రమాదం జరిగి దాంట్లో ఉన్నటువంటి అంగన్వాడీ కానీ ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి వంట వస్తువులు మరి సిలిండర్ ఉండడంతో అది బ్లాస్టింగ్ అయిపోయి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల భవనం కూడా భిన్నమైపోయింది. మరి ఆ రాత్రి సమయంలో జరిగింది కాబట్టి మరి ఇక్కడ పిల్లలు లేనందున మరి పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి. మరి చుట్టుముట్టు కూడా మరి తాండావాసులు అందరూ కూడా భయభ్రాంతులు అయ్యి మరి అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రేకులు కూడా మరి ఇళ్ల మీద కూడా పడడం జరిగింది. మరి సకాలంలో వీళ్ళందరూ స్పందించి మరి అగ్నిమాపక సిబ్బంది కూడా దాన్ని ఆర్పడం జరిగింది. మన సీతారాం తండాలో అంగన్వాడీ కేంద్రంలో ఉండబడినటువంటి సిలిండరు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పేలడం వలన ఆ గది మొత్తం రేకులన్నీ చెల్లా చెదురు కావడం జరిగింది. ఆ బియ్యం దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి వాటిని ఆర్పడం జరిగింది. ప్రమాదం జరిగిన విషయమై మేము పై అధికారులకు తెలియజేసి ఇక్కడ వంటగది ఇతరత్ర ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం.